మా రొయ్యరాజు వీడియోలను మిస్ అవ్వకుండా చూడటానికి రొయ్యరాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 మార్క్ రొయ్యరాజు స్పెషల్ షో. ఆక్వా సాగు అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రభుత్వానికి, అనుసంధాన సంస్థలకు రైతుల తరపున ప్రైమ్ 9 మార్క్ రొయ్యరాజు టీం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమంలో మనతో జాయిన్ అవుతున్నారు ఏపీ స్టేట్ ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు గారు. ఆక్వా సాగు అభివృద్ధికి రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇంకా ఎటువంటి కార్యాచరణ రూపొందించబోతుందో కన్నబాబు గారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కన్నబాబు గారు. కన్నబాబు గారు, ముందుగా మీకు మా టీం తరపున థ్యాంక్ యూ సార్. అంటే మీ వాల్యుబుల్ టైం మా కోసం కేటాయించి రైతులకి కావాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు, మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కరోనా లాక్డౌన్, ఈ పాండమిక్ టైంలో, ఈ లాక్డౌన్ సెకండ్ వేవ్ సమయంలో అంటే ప్రభుత్వం ఆక్వా రంగానికి సంబంధించి ఎలాంటి పరిమితులు ఇచ్చింది, దానివల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లభించింది సార్? సో యాక్చువల్గా దానికి ముందు ఈ అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి ఈ సెక్టర్, ఫిషరీ సెక్టర్, దీని యొక్క ఇంపార్టెన్స్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మట్టుగా ఇది చాలా గణనీయంగా స్టేట్ యొక్క జీవీఏకి కంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ మోర్ దాన్ 56,000 crores సాలీనా కూడా స్టేట్ జీవీఏ కంట్రిబ్యూట్ చేసేటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా చెప్పాలంటే అగ్రికల్చర్ కన్నా ఎక్కువ అనేటువంటిది. సో దీని యొక్క సెక్టార్ యొక్క ఇంపార్టెన్స్ చూసుకుని ప్రభుత్వ పరంగా కూడా చాలా చర్యలు తీసుకోవడం జరిగింది, చాలా చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇది సెక్టార్ గ్రోత్ అంటే ఒక సస్టైన్డ్ గ్రోత్, సుస్థిరమైనటువంటి గ్రోత్ వచ్చేటట్టు విధంగా ఈ చట్టాలను కూడా తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ చీఫ్ మినిస్టర్ గారు కూడా ఈ సెక్టార్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా సారించడం జరిగింది. ఈ కోవిడ్ నేపథ్యం దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ఇటువంటి ఇంపార్టెంట్ సెక్టార్ దెబ్బతినకూడదు, రైతుల యొక్క ఇంట్రెస్ట్ ఆర్ లేకపోతే వెల్ఫేర్ ఇబ్బంది పడకుండా ఉండడానికి వీలుగా ఈ సెక్టార్లో పనిచేసేటువంటి వ్యక్తులు కానీ, లేకపోతే రైతులు కానీ, లేకపోతే వినియోగించే వెహికల్స్ కానీ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా, ఏ రకమైనటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఒక మంచి ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రకమైనటువంటి ఆర్డర్స్ వినియోగించుకుని చాలామంది లబ్ధి కూడా జరగడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ వేవ్ కరోనాకు వచ్చేటప్పటికి చాలా రైతులు డిస్ట్రెస్ హార్వెస్ట్ అంటే తొందరగా పట్టుబడి చేసేసుకోవాలి, లేకపోతే మనకి రైట్ రాదనే ఉద్దేశంతో డిస్ట్రెస్ హార్వెస్ట్కి వెళ్ళిపోయిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో గణనీయంగా రేటు తగ్గిపోయినప్పుడు ప్రభుత్వం కూడా కల్పించుకుని రైతులకు మంచి రేటు వచ్చేటట్టుగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఆ రకంగానే ఈసారి కూడా ఫస్ట్ నుంచే లాస్ట్ టైం మాకు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ దృష్టిలో పెట్టుకుని అటు పునరావృతం కాకుండా ఉండేటట్టుగా ప్రభుత్వ పరంగా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇటు ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎవరైతే ప్రొక్యూర్ చేస్తారో ప్రాన్ని, అలాగే రైతుకు సంబంధించిన సంస్థలు, రైతులు, అలాగే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ దీని మీద పూర్తిగా ఎక్కడా కూడా రైతు డిస్ట్రెస్ హార్వెస్ట్ చేయకుండా గవర్నమెంట్ నిర్దేశించినటువంటి రేట్లు కౌంట్ వారీగా ఏదైతే రేట్లు నిర్దేశించారో ప్రభుత్వం వారు, దానికి ఎట్టి పరిస్థితులను తగ్గకుండా రేట్ ఇచ్చేటట్టు కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. సో ఈ రకంగా ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో సెకండ్ వేవ్ అలాగే ఫస్ట్ వేవ్లో కూడా ఎన్నో సెక్టార్స్ కొద్దిగా ఇబ్బంది పడినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా తీసుకున్నటువంటి కొన్ని ప్రత్యేక చర్యల వలన ఈ యొక్క రంగం కొద్దిగా బయట కట్టినటువంటి పరిస్థితి. సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ వేవ్లో కూడా రైతులకి ఇబ్బంది లేకుండా కొద్దిగా బయటకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా ఈరోజు చూడడం జరుగుతుంది. ఎస్ సార్, ఎవరు ఊహించినది పాండమిక్ అనేది, అనుకోకుండా వచ్చిన విపత్కరం, దీంట్లో కూడా వాళ్ళని సేవ్ చేసే విధంగా డెఫినెట్గా ప్రభుత్వం సపోర్ట్గా ఉన్నందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు మెయిన్గా మనకి విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది కదా ఎక్కువగా, ఇందులో ఇబ్బందులు ఉన్నాయా కన్నబాబు గారు? మెయిన్గా చైనా, యూరోప్, అమెరికా వంటి దేశాల్లో ఈ ఎగుమతులు అనేవి ఎలా జరుగుతున్నాయి అసలు మనకి? యాక్చువల్లీ మీరు చెప్పినట్టుగా ప్రాన్ ఎక్స్పోర్ట్ని దృష్టిలో పెట్టుకుంటే ఎక్కువగా మనకి యుఎస్, అలాగే చైనా, తర్వాత యూరప్, జపాన్, ఈ రకంగా ఎగుమతులు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ఈ యూరప్ మార్కెట్ అయితే మటుకు గణనీయంగా మనం కోల్పోవడం జరిగింది. అంటే ఈ కేవలం కోవిడ్ టైంలోనే కాదు, బట్ కొన్ని సంవత్సరాలుగా కూడా యూరప్ మార్కెట్ అంతకుముందు ఉన్నటువంటి విధంగా
మన మార్కెట్ లేనటువంటి పరిస్థితి. దాన్ని రిగెయిన్ చేయడానికి ఇటు ఎంపడ అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఐ థింక్ అవి ఫలించడానికి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఇకపోతే చైనాకు సంబంధించిన దృష్టిలో పెట్టుకుంటే ఈ మధ్య కాలంలో కోవిడ్ నేపథ్యంలో ఒక 15 కంపెనీల వరకు కూడా బ్యాన్ చేయడం జరిగింది. దానికి కారణం ఏంటంటే ఈ ప్యాకేజ్ చేసినటువంటి ఏదైతే ప్రాన్స్ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కంటైనర్స్లో ప్యాకెట్ ప్రోడక్ట్స్ ఏం చేస్తామో ఆ ప్యాకేజింగ్ సర్ఫేస్ మీద వైరస్ డిటెక్ట్ అయిందనే ఉద్దేశంతో వాళ్ళు బ్యాన్ చేయడం జరిగింది. సో దానివల్ల కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఎగుమతుల మీద పడడం జరిగింది. ఇకపోతే యుఎస్ సంబంధించి ప్రాబ్లం లేకుండా ఉంది. అదొక మంచి సంతోషకరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే యుఎస్ ఈజ్ ఎ వెరీ ప్రైమ్ మార్కెట్ ఫర్ అవర్ రైట్స్. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రైతులు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ ఎక్స్పోర్ట్ మార్కెట్నే పెట్టుకుంటారు. ఎక్కువ చైనా కన్నా కూడా ఎక్కువగా యుఎస్, ఇటు రిటైల్ సైడ్ కానీ యుఎస్లో, లేకపోతే బల్క్గా కానీ వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. దే గెట్ మంచి ప్రైస్ కూడా తీసుకునేటువంటి పరిస్థితి. లక్కీగా యుఎస్ మార్కెట్ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇది బయట ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్కి సంబంధించి ఎగుమతుల విషయంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎగుమతులు కొద్దిగా ఇబ్బంది ఏమైనా ఉందంటే చైనా విషయం ఇందాక చెప్పడం జరిగింది. కొద్దిగా ఈ మధ్యకాలంలో 15 కంపెనీలు బ్యాన్ చేశారు. చిన్న రీజన్ వలన, అంటే దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది అనుకోవచ్చు మన మార్కెట్ మీద. యూరోప్, చైనా, చైనాకి పంపించేటటువంటి చాలా కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీల మీద ఈ ప్రభావం పడ్డాది. ఎప్పుడైతే ఆ ప్రభావం పడ్డాదో ఆటోమేటిక్గా దాని మీద రైతుకి కూడా కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నటువంటి పరిస్థితి. అదే కాకుండా చైనాకు సంబంధించినటువంటి ప్రాబ్లమే కాకుండా ఇప్పుడు కంటైనర్స్ ఇష్యూ అనేసి కూడా కొత్తగా చెప్పడం జరుగుతుంది. ఒకప్పుడు కంటైనర్స్ విరివిగా లభించేవి, కాస్ట్ కూడా అంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కాదు. ఇప్పుడు కంటైనర్స్ కూడా టైంకి కావాల్సిన దొరకకపోవడం వల్ల కూడా ఈ ఎగుమతులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా ఉందని ఇండస్ట్రీ నుంచి వినికిడి. సో దీనివల్ల కొద్దిగా ఎక్స్పోర్ట్ మీద కొద్దిగా ఇంపాక్ట్ ఉన్నదని చెప్పడం. అవి రెక్టిఫై అయితే డెఫినెట్గా మళ్ళీ మంచి రోజులు వస్తాయి అనుకోవచ్చు. అది రెక్టిఫై, దట్స్ అన్ ఇంటర్నేషనల్ మార్కెట్, బట్ అది రెక్టిఫై అయితే మంచిదే. అలాగే కన్నబాబు గారు, ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇండోనేషియా, వియత్నాంతో పోలిస్తే మన సరుకు రేట్ ఎందుకు తక్కువగా ఉందంటారు? అంటే ఏంటి రీజన్ ఏం చెప్పుకోవాలి? వాస్తవం చెప్పాలంటే కనుక అది ఫ్యాక్ట్, అది సత్యం కూడా. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి రేట్స్ రైతులకి, ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రైస్ ఏ దేశానికైనా ఒకటే. ఎక్కడైనా సరే ఏ డెస్టినీలోనైనా ఇంటర్నేషనల్గా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, బట్ దేశాలకు అతీతంగా ఒకే రేట్ ఇస్తారు. బట్ దాన్ని బట్టి ఎక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతుందో ప్రొడక్ట్, అక్కడ ఉన్నటువంటి రైతులకి ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కానీ ఎక్స్పోర్టర్స్ కానీ ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. కాకపోతే కొన్ని దేశాల్లో మంచిగా ఉంది, కొన్ని దేశంలో సరిగ్గా లేదంటే కనుక దట్ ఈజ్ లైక్ యాపిల్ టు యాపిల్ కంపారిజన్ కాదు అని నేను అంటాను. కారణం ఏంటంటే ఒక దేశంలో ఇంట్రెస్ట్ రేట్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళు ఇచ్చే ఇన్సెంటివ్స్ వేరుగా ఉంటాయి, ప్రొడక్షన్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుంటే ఇండియాలో ఇంపాక్ట్ అయినంతగా కోవిడ్ సెకండ్ వేవ్ ఇతర దేశాల్లో లేనటువంటి పరిస్థితి. సో అక్కడ కొద్దిగా ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఉంది. సో ఆ వాతావరణ పరిస్థితుల వల్ల కూడా అక్కడ ప్రాబ్లం లేనటువంటి పరిస్థితి. సో అలాగే కొన్ని ఇంపోర్ట్ డ్యూటీస్ మీద ఉన్నటువంటి ఆ కంట్రీస్ తీసుకునేటువంటి డెసిషన్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి, సో ఒక చోట మంచి రేట్ వస్తుంది, ఇంకో చోట మంచి రేట్ రావటం లేదనేటువంటిది దేశాల మధ్య కంపేర్ చేయడం మే నాట్ బి రైట్ థింగ్ ఐ బిలీవ్. అంటే కన్నబాబు గారు మీరు చెప్పినట్టుగా ఆ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్ ఒకటే రేట్ ఇస్తుంది, బట్ వాళ్ళు రైతులకి డైరెక్ట్ ఇస్తారు ఇచ్చేటువంటి రేటు. అక్కడ వ్యత్యాసం వస్తుంది, ఇక్కడ బయ్యర్లు ఇవ్వడంతో. వ్యత్యాసం ఎందుకు వస్తుందంటే ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఏమైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఆ దేశం ఇచ్చేటువంటి ఇన్సెంటివ్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అట్లాగే ఇప్పుడు కోవిడ్ ఉంది, మనకి ఇండియాలో ఇంపాక్ట్ అయినట్టుగా సెకండ్ వేవ్ ఇంకెక్కడ ఇంపాక్ట్ కాలేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కొద్దిగా తక్కువగా ఉంది, అక్కడ ఎక్కువగా ఉందంటే కనుక లేబర్ దొరకనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రాసెసింగ్ చేయడానికి మనుషులు రానప్పుడు, ఈ మెటీరియల్ అరైవల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా సాధ్యమైనంత రేటు కొద్దిగా తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ రకమైన పరిస్థితులు కూడా ఈ రేటు మీద ఉంటుంది. కాకపోతే మీ యొక్క పాయింట్ మట్టుగా కరెక్ట్. కారణం ఏంటంటే వియత్నాం, ఇండోనేషియా రైతులకు వచ్చే రేట్ కంపేర్ చేసుకుంటే మన రైతులకి తక్కువగా ఉంది. అయితే ఒక గుడ్ పాయింట్ ఏంటంటే ఈ విషయంలో, బట్ విత్ ఇన్ ద కంట్రీలో ఈరోజు వివిధ రాష్ట్రాల్లో రొయ్య సాగు చేసే రైతుల దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే మట్టుగా మన రాష్ట్రం రైతులకి ప్రభుత్వం నిర్దేశించినటువంటి రేట్లు మటుకు ఖచ్చితంగా వస్తాయని నేను చెప్పగలను.
ఇటు ఒరిస్సా కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, గుజరాత్ కానీ పెట్టుకుంటే కనుక, దృష్టిలో పెట్టుకుంటే కనుక అక్కడికి ఆ రొయ్య రైతులకు వచ్చేటువంటి రేటు కన్నా మన రేట్లు బాగున్నాయని చెప్పుకోవచ్చు. అంటే డెఫినెట్గా ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇండియా టాప్ 3లో ఉందంటున్నారు ఈ ఆక్వా సాగులో. ఎట్ ద సేమ్ టైం ఇండియాలో ఏపీ నెంబర్ 1గా ఉందని చెప్తున్నారు. సో డెఫినెట్గా ప్రభుత్వం తరఫున సపోర్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ రేంజ్లో ఉంది. బట్ ఎవరు చేసినా సరే సాగు అనేది లాభాల కోసం చేస్తారు, ఎంతో కొంత ఆశించి చేస్తారు రైతులు. సో ఇటువంటిప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ మార్కెట్ అందరికీ ఒకటే రేట్ ఇస్తుంది, బట్ ఈ రైతులకు వచ్చేటప్పటికి మాత్రం అక్కడ ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటున్నారు. ఈ రైతులకు కూడా మెయిన్ ప్రాబ్లం అదే చెప్తున్నారు, మేము చాలా మందిని సంపాదిస్తాయి, ఈ బయర్లు ఇస్తున్న ధరకి ఇంటర్నేషనల్ మార్కెట్ ధరకి ఈ వ్యత్యాసం కనిపిస్తోందని. దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారా? బేసికల్లీ యాక్చువల్గా ఇంటర్నేషనల్లో మంచి రేట్ ఉంది కాబట్టి రైతులకి అదే రేటు ప్రకారం ఇక్కడ కొనుక్కోవాలనేటువంటిది ఉంటుంది. బట్ వాస్తవం దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే అంటే నేను ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ వ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, అంటే వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. మనం కొన్ని స్టేట్మెంట్లు ఇచ్చామంటే కనుక అది ఎవరికి అనుకూలం కాదు, ఎవరికి వ్యతిరేకం కూడా కాదు. ఒక బ్యాలెన్స్డ్ వ్యూ అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్ బేసింగ్ ఆన్ ద గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకుని. సో అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ బాగుంది కానీ ఇక్కడ బయర్స్ రైతులకు రేట్లు ఇవ్వటం లేదు. దట్ ఈస్ అ పర్సెప్షన్. ఎందుకంటే అక్కడ రేటు పెరిగితే ఇక్కడ ఖచ్చితంగా పెరగాలి. కాకపోతే ఏంటంటే ప్రాసెసింగ్ ప్లాంట్స్ని మనం ఇదే క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పే సమాధానం ఎట్లా ఉంటుందంటే, మేము కాంట్రాక్ట్ సిస్టమ్ మీద ఆర్డర్స్ తీసుకుంటాం, మా దగ్గర ఇప్పుడు ఎప్పుడో ఓల్డ్ కాంట్రాక్ట్స్ ఎన్నో పెండింగ్ పడిపోయినాయి. ఎస్పెషల్లీ కోవిడ్ నేపథ్యంలో కూడా ఈ షిప్మెంట్స్ డిలే అయిపోయిన పరిస్థితి, కంటైనర్స్ లేకపోవడం అయితేనే, లేకపోతే కోవిడ్ వలన అయితేనే ఆల్మోస్ట్ 1 month ప్రొడక్షన్ ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మేము ఇంకా ఓల్డ్ కాంట్రాక్ట్స్ని మేము ఆనర్ చేస్తున్నాం, కొత్తగా ఈ కొత్త రేట్ల ప్రకారం కొత్త కాంట్రాక్టులు తీసుకునే పరిస్థితి. కాబట్టి కొత్త రేట్ల ప్రకారం తీసుకుంటే కనుక ఆ రేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మేము ఇంకా చేస్తున్న ఓల్డ్ కాంట్రాక్ట్స్ని మేము ఇంకా ఫుల్ఫిల్ చేయనటువంటి పరిస్థితి. అది చేయకుండా కొత్తవి తీసుకుంటే కనుక ఇంటర్నేషనల్ నేమ్ కూడా పడిపోయే పరిస్థితి. కాబట్టి సో అదొక ఫ్యాక్టర్ ఉంది, దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వం ఏమైతే నిర్దేశిస్తుందో ఆ రేటు తగ్గకుండా మట్టు మేము ఇవ్వడం జరుగుతుంది అనేసి తెలియపరచడం జరిగింది. మేము కూడా గమనిస్తున్నాం. ఈ బయర్స్ చెప్తున్నారు అలా. ఎస్ సార్, దిస్ ఈజ్ యాక్చువల్లీ ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఎవరైతే కొనుక్కుంటారో అది వివిధ ఛానల్స్ ద్వారా వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో వారు చెప్తున్నటువంటిది ఫ్యాక్ట్. బట్ మీరు చెప్పినటువంటిగా పెరిగితే ఇక్కడ రేటు పెరగాలనేటువంటిది ఒకటి ఉంది. అంటే కన్నబాబు గారు, అంటే ఈ ప్రాసెసింగ్ మీరు చెప్పినట్టుగా ప్రాసెసింగ్ వాళ్ళు ఎవరైతే రొయ్యల ధరలు తెలపట్లేదు, మిడిల్ మ్యాన్ వచ్చి రైతుల దగ్గర కొంటున్నారు. సో మాకు అది ఆ మధ్యలో జరుగుతుంది ఇదంతా అనేది రైతుల సైడ్ నుంచి వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న కదా. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇప్పుడు చాలా మంది ప్రాసెసింగ్ ప్లాంట్స్ ట్రేడర్స్ తప్పు చేస్తే మాకు సంబంధం ఏముంది అనేటువంటి నినాదం కూడా తీసుకొస్తున్నారు. కాకపోతే వాస్తవం ఏంటంటే ఈ ట్రేడర్స్ ఎక్కువగా ఈ ప్రాసెసింగ్ ప్లాంట్స్ కనుసనలో ఉంటుందని మనం అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు, కానీ అది వాస్తవం. సో ట్రేడర్ తప్పు చేస్తున్నాడు కాబట్టి మాకు సంబంధం లేదంటే కుదరదు. అటువంటి ఏ ట్రేడర్స్ ద్వారా తీసుకున్నా అటు ట్రేడర్ మీదే కాదు, ఇటు ప్రాసెసింగ్ ప్లాంట్ మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆక్వా రంగం మీద విస్తృతమైనటువంటి దృష్టి పెట్టడం జరిగింది. అందులో భాగంగానే చట్టాలు కూడా అనతి కాలంలోనే అందరినీ సంప్రదించి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఏపీ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ 2020. అందులో భాగంగా ఏంటంటే ఇది కేవలం రెగ్యులేటరీ చట్టం కాదు, ఇది ఒక అడ్వైజరీ, ప్రమోషనల్, డెవలప్మెంటల్, ఈ సెక్టార్స్ కావాల్సినటువంటి ఈ రకమైనటువంటి విధానంలో వాట్ ఈస్ దట్ ఫెసిలిటేషన్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో భాగంగా ఎక్కడైనా రైతు వెల్ఫేర్ సఫర్ అవుతున్నప్పుడు, రైతుకు గిట్టుబాటు ధర లేనప్పుడు ఖచ్చితంగా ఒక అంశం పొందుపరిచింది. వారికి ఖచ్చితమైన కరెక్ట్ అయిన రేటు నిర్దేశించడానికి ఎప్పుడైనా డిస్ట్రెస్ టైమ్స్లో అందరు స్టేక్ హోల్డర్స్ని కన్సల్ట్ చేసి రేటు ఫిక్స్ చేసే అవకాశం ప్రభుత్వ పరంగా డిపార్ట్మెంట్కి ఉంది, చట్ట ప్రకారంగా డిపార్ట్మెంట్కి ఉంది. కానీ ఏంటంటే ప్రతిసారి మేము ఇంటర్వ్యూన్ అయ్యి ఆ సిస్టంలోకి వెళ్ళి చొరబడేది కాదు. సో అటువంటి ఒక ప్రొవిజన్ యాక్ట్లో పెట్టడం వలన కొద్ది డిపార్ట్మెంట్ కూడా వారి యొక్క హ్యాండ్స్ కూడా స్ట్రెంత్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడైనా రేటు దారి తప్పుతుంది లేకపోతే దిగజారుతుంది ప్రభుత్వం నిర్దేశించిన దేనికన్నా అంటే కనుక తప్పనిసరిగా డిపార్ట్మెంట్ చట్టంలో ఉన్నటువంటి ప్రొవిజన్ యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించిన ట్రేడర్ అయితే ట్రేడరు, లేకపోతే ఎక్స్పోర్టర్ అయితే ఎక్స్పోర్టర్, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకడానికి అవకాశం. కన్నబాబు గారు, అంటే మీరు చెప్పారు ఆల్రెడీ ప్రభుత్వం ఒక రేటు డిసైడ్ చేస్తుంది అని. అంటే ఆ రేటు ఇలా ప్రతి వారం కనుక డిసైడ్ చేసే అవకాశం వస్తుందా? ఒక రోజు ఖచ్చితంగా ఒక వారంలో ఒక రోజు వారం కూడా మా రైతులకు తెలియజేసే విధంగా
పెట్టే అవకాశం ఉంటుందా? దిస్ ఇస్ వెరీ గుడ్ పాయింట్. ఇన్ఫ్యాక్ట్ ఇది డిమాండ్. ఎందుకంటే ఒక ఎగ్ ప్రైస్ని దృష్టిలో పెట్టుకుంటే నెక్ సైడ్ నుంచి నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఎస్. డైలీ పేపర్లో పబ్లిష్ చేస్తుంది. ఆ రకంగా ఈ రేట్ ఎందుకు చేయకూడదు? మేము కూడా కాన్ఫరెన్స్లోని వారితో మాట్లాడుతున్నప్పుడు, డైలాగింగ్ చేస్తున్నప్పుడు, రైతులను పెట్టుకుని ముందు పెట్టుకుని ఇండస్ట్రీని కూడా అడుగుతున్నప్పుడు మీరు ఎందుకు ఇది చెయ్యరు అన్నప్పుడు వచ్చినటువంటి సమాధానం ఏంటంటే, ఇది ఎగ్ అనేటువంటిది దేశీయంగా ఉత్పత్తి, అలాగే వినియోగం కూడా దేశీయంగా వినియోగం. కాబట్టి ఒక కంట్రోల్ ఉంటుంది, ఒక ప్రైస్ మీద ఒక క్లారిటీ ఉంటుంది. అది రోజువారీగా వేరీ అయినా సరే అది ఆటోమేటిక్గా కొంతవరకు స్టెబిలైజ్ అవడానికి అవకాశం ఉంది. బట్ రొయ్యలకు వచ్చేటప్పటికి మట్టుగా ఇష్యూ ఏంటంటే ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. ఇంటర్నేషనల్ మార్కెట్లో ప్రైస్ డైనమిక్గా ఉంటుంది. తర్వాత మార్కెట్ని బట్టి కూడా ప్రైసులు వేరుగా ఉంటాయి, కౌంట్ని బట్టి కూడా ప్రైసులు వేరుగా ఉంటాయి, వాల్యుయేషన్ బట్టి కూడా ప్రైసులు వేరుగా ఉంటాయి అనేటువంటి పరిస్థితి. సో కాబట్టి ఖచ్చితంగా కౌంట్ వారీగా మనం ఒక ప్రైస్ ఇస్తే కనుక మే నాట్ బి కరెక్ట్. ఎందుకంటే అదే కౌంట్ యూఎస్కి వెళ్తే ఎక్కువ రేటు, చైనాకి వెళ్తే తక్కువ రేటు. సో ఇతిమిద్దంగా మనం డిసైడ్ చేయలేం. కాకపోతే ఏమంటున్నాం అంటే, ఒకవేళ అలా చేయనప్పుడు కనీసం కనిష్ట ధర ఏమిస్తారనేటువంటిది కూడా మీరు ప్రకటన చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పడం జరిగింది. సో అయితే ఏమన్నారంటే, ఓకే మేము ఇది పెట్టి మేము ఆలోచిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్య కరోనాలో ఈ ఇష్యూ వస్తుందన్నప్పుడు రైతుల దగ్గర నుంచి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చి, ట్రేడర్స్ అయితేనే లేకపోతే ఎక్స్పోర్టర్స్ అయితేనే రేటు పడగొడుతున్నారు, రేటు తగ్గిపోతుందన్న పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ప్రకటన ఇవ్వడం జరిగింది. ఎవ్వరు కూడా, ఏ రైతు కూడా డిస్ట్రెస్ హార్వెస్ట్ చేయకండి, కంగారు పడి పట్టుబడి చేయకండి, ప్రైస్ స్టేబుల్గా ఉంది, ప్రైస్లో ఏ రకమైనటువంటి తక్కువ ఉండదు, కాబట్టి మీరు కంగారు పడి మీరు పట్టుబడి చేయకండి అనేటువంటిది పేపర్ ప్రకటనలు 2-3 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు అన్నట్టు కనీసం కనిష్ట ధరలన్నా కౌంట్ వారీగా అసోసియేషన్ తరపు నుంచి నెక్ లైన్స్ మీద చేసేటట్టు చర్యలు తీసుకుంటే మంచిదని నేను కూడా అనుకుంటున్నాను. రైట్ అండి. అలాగే మీరు చెప్పారు ఆల్రెడీ 100 కౌంటు కనీస ధర ఎంత ఉంటే బాగుంటుంది అనేది రైతుల సైడ్ నుంచి వినిపిస్తున్న ప్రశ్న. వాళ్ళు చెప్పిన ఫిగర్ ఏంటంటే 235 రూపాయలైనా ఉంటే మాకు గిట్టుబాటు అవుతుంది అనేది. 230 రూపాయలు అంటే ఇంకా అల్టిమేట్ అండి. మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ కూడా తవ్వేసి రేయిల్ చీరలు అయిపోతాయండి. అంటే ఒకటి కన్నబాబు గారు, ఇప్పుడే న్యూ జనరేషన్ కూడా బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొన్ని అనాలిసిస్ ప్రకారం ఐటీకి వచ్చి విదేశీ కరెన్సీ ఎంత ఉందో దానికి పోటీ పడుతోంది ఆక్వాసాకు సంబంధించి కూడా. సో అంతలా ఏపీలో భారీగా ఉంది, ఎక్కువగా కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే ఇంకా ఇలాంటి రేట్ల విషయంలో కూడా అసాధ్యమయ్యే పని లేదా? నో, రేట్ విషయంలో లాస్ట్ టైం ఎప్పుడూ చేయని విధంగా లాస్ట్ ఇయర్ ప్రభుత్వ పరంగా కౌంట్ వారీగా మినిమం రేట్ ఫిక్స్ చేయడం జరిగింది. ఇదేమంటారు, వాట్ ఈస్ దట్ వి సే ఇన్ అగ్రికల్చర్ పార్లెన్స్లో, వాట్ ఈస్ దట్ రేట్ వి కాల్ మినిమం సపోర్ట్ ప్రైస్. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర. సో అట్లాంటి కాన్సెప్ట్ ఇక్కడ లేదు. అయినప్పటికీ కూడా నిజంగా రైతులకు ఉపయోగం ఉండాలి, రైతుల వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకుని ఈ కౌంటు ఈ రేటు తగ్గకుండా ఇవ్వాలి అనేటిని చెప్పడం ఇండస్ట్రీ కూడా ఆనర్ చేసింది. ఇండస్ట్రీ ఆల్సో ఆనర్డ్. ఈవెన్ టుడే ఆల్సో డైలీ మాకు ప్రతి ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఎంత కొంటున్నారు అనేటువంటిది కూడా మేము సమాచారం తీసుకుంటాం. ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి కాదు, ప్రాసెసింగ్ ప్లాంట్ ఎంత తీసుకుంటుందని తీసుకుంటాం మా యొక్క డిపార్ట్మెంటల్ ఫంక్షనరీస్ ద్వారా. అలాగే ఇన్ బిట్వీన్ రైత్ అండ్ దెన్ దిస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ట్రేడర్స్ ఉంటారు, ట్రేడర్స్ తక్కువ తీసుకుని వీళ్ళకి ఎక్కువ ఇవ్వడానికి అటువంటి కూడా ట్రాక్ చేసి ఏమైనా ఉంటే కనుక అటు ట్రేడర్ని ఇటు ప్రాసెసింగ్ ప్లాంట్ని ఫిక్స్ చేసేటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే మీరు చెప్పినటువంటి క్వశ్చన్కి సమాధానంగా ఏంటంటే 100 కౌంట్కి 235 అంటే మేబీ నాట్ పాసిబుల్. డిమాండ్ ఎక్కువగా ఉండి సప్లై తక్కువగా ఉంది అంటే కనుక ఆటోమేటిక్గా ప్రాసెసింగ్ ప్లాంట్ 235 కన్నా ఎక్కువ వేస్తారు. బికాజ్ మార్కెట్లో ఇప్పుడు డిమాండ్ సప్లై ఈక్వేషన్ ఉంటుంది. సో బట్ మేమైతే మాట రైతుల్ని సంప్రదించే చేసాం ఆ రేటు కూడా. రైతు అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, తర్వాత ఇటు ఇండస్ట్రీని అందరితోని డైలాగ్ చేసి ఫిక్స్ చేసినటువంటి రేటు, అది ఉభయతారకంగా ఫిక్స్ చేసినటువంటి రేటు. అది నడుస్తుంది, లాస్ట్ ఇయర్ నుంచి నడుస్తుంది, ఈ ఏడాది కూడా. అదే మాకు వాడిదాడు బెంచ్ మార్క్లా ఉంది. దాన్ని తగ్గిందా అంటే మట్టుకు మేము కొద్దిగా చట్టాలను వినియోగించే పరిస్థితి వస్తుంది, ఉపయోగించే పరిస్థితి వస్తుంది అనేటువంటిది కూడా అందరు స్టేక్ హోల్డర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. సో ఫార్ సో గుడ్, బాగుంది. ఏదైనా చిన్న వ్యత్యాసం వచ్చి కంప్లైంట్ వచ్చిందంటే మాకు మీటింగ్స్లోనైతేనే, వేరే ఛానల్స్ ద్వారా అయితేనే, సీఎం గారి ఆఫీస్ నుంచి అయితేనే మాకు వచ్చేస్తుంది, అలర్ట్ వస్తుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో
అండ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆల్సో విల్ బి గెటింగ్ ఇన్ఫర్మేషన్. జనరల్ గా మన ఏపీ విషయానికి వస్తే ఏ సాగు ఇప్పుడు వరి సాగే ఉంది, సపోజ్ వరి సాగు కూడా డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లోకి మనీ పడుతుంది, వాళ్ళకి డైరెక్ట్ గా ప్రభుత్వం అకౌంట్ ఉంది, డైరెక్ట్ గా వేస్తుంది. అలా దీంట్లో సాధ్యమయ్యే పని ఉంటుందా? అంటే ఇందాక మనం చెప్పుకున్న క్వశ్చన్ రిలేటెడ్, బట్ కొంచెం చేతులు మారడంతో కొంచెం తగ్గుతుంది అనే. బేసికలీ పాయింట్ ఈజ్ ఎనీ రైత్ ఇప్పుడు ప్రాసెసింగ్ ప్లాంట్స్, పెద్ద ప్రాసెసింగ్ ప్లాంట్స్ మేము మాట్లాడినప్పుడు వాళ్ళు నిర్బంధంగా చెప్తున్నారు ఏంటంటే మేము డైరెక్ట్ రైతు నుంచి కొనడానికి ఇష్టపడతాం అనేటువంటిది. కానీ వాస్తవం కొన్ని చోట్ల వచ్చేటప్పటికి మధ్యలో ట్రేడర్స్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి. అయితే అంతా కూడా రైతు నేమ్ మీదే వస్తుంది. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే కొన్ని కంపెనీస్లో ప్రాక్టీస్ ఏంటంటే డైరెక్ట్ రైతు అకౌంట్కి ఇది అమౌంట్ పుష్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రానికల్గా. బట్ కొన్ని సందర్భాల్లోకి వచ్చేటప్పటికి ట్రేడర్స్ ముందు రైతులకి ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే రైతులకి నాకు ఇమీడియట్గా డబ్బు అవసరం కాబట్టి అది కొద్దిగా టైం పడుతుంది. కంపెనీ నుంచి వచ్చేటప్పటికి మేబీ అది వారం రోజులు అవ్వచ్చు, కొన్ని సందర్భంలో 15 రోజులు అవ్వచ్చు, కొన్ని సందర్భంలో నెల కూడా పడుతున్న పరిస్థితి ఉంది. ఆ వ్యవస్థ వేలూరుకుపోయింది. సో ట్రేడర్స్కి వెళ్ళిపోయి ట్రేడర్స్ ఇమీడియట్గా ఇచ్చేస్తున్నాడు కాబట్టి ట్రేడర్స్ కొద్దిగా వెయిట్ చేస్తున్నాడు డబ్బు రావడానికి అనేసి ట్రేడర్ ఆ మధ్యలో ఉన్నటువంటి దీని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి కూడా కనపడుతుంది. సో మీరు చెప్పిన పాయింట్ వెరీ వెల్ టేకెన్. కాకపోతే ఏంటంటే ఇటు రైతు కూడా నాకు డబ్బు కావాలనేటప్పటికి ఆటోమేటిక్గా ట్రేడర్కి పోయే పరిస్థితి కనపడుతున్నప్పుడు మేము సిస్టమ్ మీరు చెప్పిన విధంగా సిస్టమ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మటుకు మంచి పరిణామాన్ని మనం అనుకోవచ్చు. షూర్ సార్. అలాగే ఇప్పుడు పెట్టుబడి ఖర్చులు కూడా చాలా విపరీతంగా ఉంటాయి ఈ ఆక్వా సాగులో. ముఖ్యంగా ఈ ఫీడ్ యాజమాన్యం ఏదైతే ఉందో దానికి 50% అయిపోతుంది. సో అందులో ఫీడ్ సప్లైలో ఏమన్నా ప్రభుత్వం తరపు నుంచి నియంత్రణ చేపట్టి ధరలో ఏమైనా సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఏమైనా వస్తుందంటారు? బట్ ఫీడ్ విషయంలో ఇప్పుడు మనం ఇందాక చెప్పడం జరిగింది, చట్టాలు తీసుకురావడం జరిగింది అనేసి. అందులో భాగంగా ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్, అది కాంప్రహెన్సివ్ యాక్ట్ అనమాట. అంటే ఆక్వా కల్చర్కి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా టచ్ చేసేటటువంటి యాక్ట్ అది. అయితే అది ఉన్నప్పటికీ కూడా ఫీడు సీడు విషయంలో ప్రభుత్వ పరంగా సెపరేట్ చట్టాలు మళ్ళీ తీసుకురావడం జరిగింది. అంటే సీడ్ విషయంలో ఉన్న చట్టాన్ని పూర్తిగా అమెండ్ చేయడం జరిగింది. ఫీడ్ విషయంలో మాట కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఫీడ్ ఇట్ సెల్ఫ్ ఆల్మోస్ట్ ఈ ఎక్స్పెండిచర్లో అంటే ఇన్పుట్ ఏదైతే ఉందో లేకపోతే మన పెట్టుబడి ఏదైతే ఉందో దాంట్లో 60 to 70% ఫీడ్కే అవుతుంది. కాబట్టి అటువంటి ఫీడ్ క్వాలిటీ విషయంలో ఏ రకమైనటువంటి రాజీ పడకూడదు అనేసి, రేటు విషయంలో ఏ రకమైన రాజీ పడకూడదనే ఉద్దేశంతో అవసరం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. సో ఆ చట్టం ఏం చెప్తుందంటే క్వాలిటీలో ఎక్కడైనా తేడా ఉందంటే మటుకు మ్యానుఫ్యాక్చర్స్ మీద పెనాల్టీ ప్రొవిజన్స్ ఆల్మోస్ట్ అప్ టు ద లెవెల్ ఆఫ్ ఈవెన్ క్యాన్సిలింగ్ ద లైసెన్స్. అండ్ సెకండ్ రేట్ ఆల్సో, రేట్ విషయంలో ఏమైనా ఉంటే కనుక ఆ విషయంలో కూడా మనం వాట్ ఈస్ దట్ కల్పించుకోవడానికి వాళ్ళకి చెప్పడానికి ఈ రేట్ ఇట్లా ఉండాలని చెప్పడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫీడ్ రేటు పెరిగిన మాట వాస్తవం. ఎందుకు అంటే దానికి మేము కూడా చూసాం, ఇటు రైతు దగ్గర నుంచి వచ్చింది ఫీడ్ పెరిగిందనేసి, అటు ఎవరైతే ఫీడ్ మ్యానుఫ్యాక్చర్ ఉన్నారో వారు కూడా మాట్లాడినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇప్పుడు సోయాబీన్ యొక్క రేటు బాగా గణనీయంగా పెరిగిపోయింది. గత కొన్ని నెలలుగా రేట్ ఆల్మోస్ట్ 80% పెరిగిపోయినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాము. ఆ సోయాబీన్ అనేటువంటిది ఈ ఫీడ్కి ప్రోటీన్ సప్లై, ఫీడ్లో ప్రోటీన్ కావాల్సినటువంటి దానికి మంచి ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఆర్ ఇంగ్రీడియంట్. సో అది పెరిగిపోయినప్పుడు అదే రేటుకి మేము ఇవ్వడానికి అవకాశం కాదు కాబట్టి పెంచడం జరిగింది. ఇదే కాకుండా ఫ్యూయల్ కాస్ట్ అంటే డీజిల్ కాస్ట్ కూడా పెరిగింది కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని కూడా కొంత ఫీడ్కి కాస్ట్ పెంచామని చెప్పడం జరిగింది. వాస్తవాలు చూసుకోవడం జరిగింది, వారి మాటల్లో కూడా కొంత సత్యం ఉంది. అయితే చెప్పడం జరిగింది ఏంటంటే ఎప్పుడైతే ఫీడ్ రేటు తగ్గుతుందో ఖచ్చితంగా రోల్ బ్యాక్ చేయాలని చెప్పడం జరిగింది. దానికి కూడా వారు ఒప్పుకోవడం కూడా జరిగింది. సో ఈ రకంగా కొద్దిగా ఈ మధ్య ఫీడ్ కాస్ట్ పెరగడానికి అది, బట్ అది పరిధులు దాటితే మటుగా ఎట్టి పరిస్థితులని చట్టాన్ని వినియోగించుకుని ఉపయోగించుకుని అటువంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా వెనకాడము, బోత్ క్వాలిటీ టర్మ్స్లో కానీ ప్రైస్ టర్మ్స్లో కానీ. అయితే ఇది చట్టం ఉందనేసి చెప్పి ఉన్న ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాలనేది కూడా ఎట్టి పరిస్థితులు లేదు. రైతు లేకపోతే ఇండస్ట్రీ లేదు, ఇండస్ట్రీ లేకపోతే రైతు కూడా లేదు. సో కాబట్టి మధ్యలో ఏదైతే ప్రభుత్వ పరంగా ఉన్నామో అది కొద్దిగా న్యూట్రల్గా వెల్ బ్యాలెన్స్డ్గా ఉభయతారకంగా, ముఖ్యంగా ఎప్పుడూ కూడా వెల్ఫేర్ వైపు మాకు కొద్దిగా మొగ్గు ఉంటుంది, రైతు వెల్ఫేర్ వైపు. సో అయితే దీని దృష్టిలో పెట్టుకొని నిజంగా ఇండస్ట్రీకి ఇబ్బంది కలుగుతుందంటే ఇబ్బంది కలిగే పరిస్థితులు ఎప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కూడా చేసేటువంటి పరిస్థితి కాదు. రెండూ కలిసి ఉండాలి.
రైతు వెల్ఫేర్ని కూడా చూసుకునేటట్టు ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో చట్టం పెట్టాం. ఆ రకంగానే మేము చట్టం వినియోగంలోకి తీసుకొస్తాం, ఉపయోగించుకుంటాం. కానీ అనవసరంగా ఇండస్ట్రీ మీద ఎవరిని ఇబ్బంది వినియోగించే పరిస్థితి పెట్టాలనే కూడా ఆలోచన కాదు. కాదు, లిమిట్స్ క్రాస్ చేయకుండా. లిమిట్స్ క్రాస్ చేయాలి, Yes. బ్యాలెన్స్డ్గానే వెళ్ళడం Yes. జరుగుతుంది. అలాగే సార్, ఇది డొమెస్టిక్ మార్కెటింగ్ గురించి జగన్ గారు కూడా బాగా మనం ప్రకటించడం, మాట్లాడడం చూస్తాం. అంటే డొమెస్టిక్ మార్కెటింగ్ ఉన్న అవకాశాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం మన ఆక్వా రైతులకి ఈ మార్కెట్ అవకాశం పెంచాలంటే సపోజ్ ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఏ గ్రేడ్ నగరాలు ఏవైతే ఉన్నాయో వాటికి మన సరుకు అందించే ప్రక్రియపై మీ అభిప్రాయం ఏంటి? బేసికలీ ఐ థింక్ ఐ మస్ట్ అప్రిషియేట్ ఆనరబుల్ సీఎంస్ ఇనిషియేటివ్. ఇట్ ఈస్ ఈస్ బ్రెయిన్ చైల్డ్. అదేంటంటే ఇప్పుడు రైతు ఆల్టర్నేటివ్ లేదు. ఇటు చేపల వైపు చూస్తే కనుక వాళ్ళు ఎక్కువగా కూడా ఎక్స్పోర్ట్ చేయరు. ఎప్పుడు కూడా మన యొక్క చేపని మన రాష్ట్రంలో వినియోగం కన్నా పక్క రాష్ట్రాలు, అంటే లైక్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, వెస్ట్ బెంగాల్, అట్లాగే సమ్ నార్థన్ స్టేట్స్ లైక్ యూపీ, ఢిల్లీ అటే బాగా వినియోగం. అవును. సో మనం పండించిన చేప అంతా కూడా ఎక్కువగా బయటికి పోతుంది, మన రాష్ట్రంలో వినియోగం తక్కువ. అలాగే రైతుకి ఇంకొక మార్గం లేదు. ఇప్పుడు పరిస్థితి చూస్తే ఎక్కడైతే కన్జ్యూమ్ చేస్తాయో చేపల్ని ఆ రాష్ట్రాలే ప్రొడక్షన్ కూడా మొదలెట్టినాయి. దీనివల్ల కూడా రేటు తగ్గిపోయిన పరిస్థితి కూడా ఈరోజు చూస్తున్నాం. అయితే లక్కీగా ఏంటంటే చేపల ఫీడ్ విషయంలోకి వచ్చేటప్పుడు రేటు తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ఆ ఫీడు ఎక్కువగా తౌడు, డిఓబి అంటాం కదా, డిఓబి అండి. డిఓబి రేటు తగ్గడం వల్ల కేజీకి, సో అది బయట చేప రేటు తగ్గినప్పటికీ ఇక్కడ ఫీడ్ కాస్ట్, ఇన్పుట్ కాస్ట్ తగ్గడం వలన కొద్దిగా బ్యాలెన్స్ అయింది. సో అది ఆ రకంగా అంతవరకు బాగానే ఉంది. ప్రాన్కి వచ్చేటప్పటికి ఎక్కువ ప్రాసెసింగ్ ప్లాంట్స్ మీద ఆధారపడుతున్నారు. డొమెస్టిక్ మార్కెటింగ్ అనేటువంటిది, అంటే దేశీయంగా రాష్ట్రంలో వినియోగం అనేది అది చాలా తక్కువ. మెరైన్ రే అయితే కనుక ఎక్కువ మన రాష్ట్రంలో కానీ బయటకు పోయే పరిస్థితి కనపడుతుంది. అలాగే కల్చర్డ్ రే కూడా ఎక్కువగా బయటికి ఎక్స్పోర్ట్కి పోతుంది, కానీ రాష్ట్రంలో వినియోగం తక్కువ. సో దీన్ని, ఈ గ్యాప్ను ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే బేసికల్గా డిపార్ట్మెంట్ కన్నా వారే ఐడెంటిఫై చేసి ఈవెన్ ఇన్ రాయలసీమ ఏరియాలో కూడా ఈ ఫిష్, ప్రాన్ తినడానికి మక్కువ చూపుతారు, కానీ యాక్సెసిబిలిటీ లేకపోవడం వల్ల అలా తింటలేదు. కాబట్టి మార్కెటింగ్ పెంచాలి, కన్జంప్షన్ పెంచాలి అని చెప్తూ స్టాటిస్టికల్గా ఈరోజు వెళ్తే మన యొక్క కన్జంప్షన్ స్టేట్ లెవెల్లో ఇటు ఫిష్ అవ్వచ్చు, లేకపోతే ప్రాన్ అవ్వచ్చు, లేకపోతే ఫిష్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ ఏదైనా అనుకుంటే ఓన్లీ 8 kg per capita per annum. Whereas national level benchmark is around 23-24. If you look at Andaman Nicobar, it's almost 64 per kg per capita per annum. If it is in Kerala, it is almost more than national benchmark. And in case of Orissa also, it's very good. There are some states where the consumption of fish is very high. But మనం ప్రొడక్షన్లో బాగా ఎక్కువ, అతిపెద్ద రాష్ట్రం ప్రొడక్షన్లో, బట్ వినియోగంలోకి వచ్చేటప్పటికి బిలో యావరేజ్ 8 kgs. సో గ్యాప్ ఈజ్ హ్యూజ్. అంటే ప్రమోట్ చేయడానికి ఉంది. ఈరోజు చేప ఎక్కడైనా దొరుకుతుంది అంటే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ కేరళ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వితిన్ మన రాష్ట్రంలో మన తెలుగు వాళ్ళే, మనకి ఫిష్ దొరకాలంటే ఎక్కడ అంటే చేపల మార్కెట్ అంట. అందరూ చేపల మార్కెట్లు పోయి కొనుక్కునే పరిస్థితి లేదు. ఈరోజు చికెన్ కానీ, మటన్ కానీ, ఎగ్ కానీ ఎక్కడెక్కడ నుకెన్ కానాలో ప్రతి చోట అవైలబుల్గా ఉంది, బట్ ఫిష్ మటుకు అవైలబుల్ కాదు. ఈ యాక్సెసిబిలిటీ పెంచాలి. అట్ ద సేమ్ టైం క్వాలిటీ సర్టిఫై చేయాలి మనం. 2 అఫోర్డబిలిటీ మెయింటైన్ చేయాలి. ఈ 3 పాయింట్స్ మీద ఆనరబుల్ సీఎం గారు ఇన్సిస్ట్ చేసి ఇది చేస్తే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఫిషర్మెన్ యొక్క వెల్ఫేరు, ఫార్మర్ యొక్క వెల్ఫేరు మీట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ దొరుకుతుంది. అక్కడ కాకపోతే ఇంకో చోట మాకు ఉంది. ఎప్పుడైతే ఆల్టర్నేటివ్ దొరికిందో వాళ్ళ యొక్క బార్గెన్ పవర్ పెరుగుతుంది, కాంపిటీషన్తో రేటు కూడా మంచిగా రావడానికి అవకాశం ఉంటుంది. రెండోది యాక్సెసిబిలిటీ. ఈ క్వాలిటీ సర్టిఫైడ్ ప్రొడక్ట్ మార్కెట్లోకి ఎప్పుడైతే అందజేయగలిగామో, ప్రతి ఒక్క సామాన్యుడికి సిటిజన్కి అందజేయగలిగామో, వాళ్ళకి మంచి ప్రోటీన్, దిస్ ఈస్ బెటర్, వెరీ గుడ్ ప్రోటీన్ కంపేర్ టు చికెన్ అండ్ మటన్. అంటే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు, వెరీ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ హై క్వాలిటీ ప్రోటీన్. ఇది అందుబాటులో తీసుకొస్తే తినడానికి అందరూ రెడీగా ఉన్నారు. సో ఇటు సిటిజన్స్కి హెల్తీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచిగా ఉంటుంది. అండ్ ఇది చేయడం వలన ఇది ఒక గ్యాప్ ఏరియా. ఇట్స్ గ్యాప్ ఏరియా, హ్యూజ్ గ్యాప్ ఏరియా. ఐ థింక్ నోబడీ అండర్స్టూడ్. ఎప్పటిదాకా దాన్ని నోటీస్ చేయలేదు అనిపిస్తుంది. నుకెన్ కారాల్లో చికెను, మటను, తర్వాత ఎగ్గు దొరికినప్పుడు ఎందుకు ఇది దొరకదు? సో అది నెట్వర్క్ బిల్డ్ చేయాలనేసి డిపార్ట్మెంట్ని ఆదేశించడం జరిగింది. దాని మీద ప్రయారిటీ పెట్టడం జరిగింది. రానున్న 2-3 నెలల్లోనే ఈ నెట్వర్క్ని మనం
రాష్ట్రం మొత్తం మీద చూడడానికి అవకాశం ఉంది. ఇది ఎప్పుడైతే చేయగలిగామో ఆటోమేటిక్గా రైతు ఫిషర్మ్యాన్ వెల్ఫేర్ పెరుగుతుంది. రెండు క్వాలిటీ ప్రొడక్ట్ హెల్త్ పరంగా అది కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ క్వాలిటీ సర్టిఫైడ్ అంటే ఎన్వి నాన్ వెజిటేరియన్ విషయంలోకి వచ్చేటప్పటికి ప్రజలకి విపరీతమైనటువంటి నమ్మకం ఉంది. ఎక్కడో అప్పుడు మీరు చూసేవారు కంబైన్డ్ స్టేట్ లో ట్యాంక్ బండి మీద ఒక ఫిష్ స్టాల్ ఉండేది. ఆ స్టాల్ దగ్గర ఫిష్ అంటే ఆటోమేటిక్ కొనేసేవారు. ఒక లైన్ గన్నవరం దగ్గర ఏదో మటన్ అనేది పోర్క్ ది వేస్తే అసలు క్షణాల్లో పోయేది అది. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఫిష్ విషయంలో కూడా క్వాలిటీ విషయంలో చాలా మందికి బయట రోడ్ల మీద పెట్టి అమ్ముతారు, లేకపోతే చేపల మార్కెట్లో పోయి అమ్ముతారు. క్వాలిటీ ఏంటో తెలియదు, కొనుక్కోవాలంటే ఏంటో తెలియదు, ఎవరు క్వాలిటీకి జవాబుదారితనంగా ఉంటారు, తెలియక చాలా మంది కొనుక్కోరు కూడా. సో ఆ గ్యాప్స్ అన్ని కూడా తగ్గిస్తూ డొమెస్టిక్ మార్కెటింగ్ పెంచుతూ వెల్ఫేర్ ఆఫ్ ఫిషర్మ్యాన్ ఫార్మర్ని చూసుకుంటూ సిటిజన్స్ క్వాలిటీ కాస్ట్ ఎఫెక్టివ్ మేనర్లో హై క్వాలిటీ ప్రోటీన్ కూడా అందజేస్తూ అట్లాగే ఈ యొక్క సిస్టంలోకి ఎకానమీలోకి చాలా ఎక్కువ మనీని పంప్ చేసేటట్టుగా అంటే ట్రేడ్ అయ్యేటట్టు చేస్తూ చాలామంది డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ ఎంప్లాయ్మెంట్ కూడా నాని తీసేటువంటి పరిస్థితి. దిస్ ఇస్ హ్యూజ్ ఇనిషియేటివ్. దీన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఆనరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ మీద ఇప్పుడు నెట్వర్క్ బిల్డ్ చేయడం జరుగుతుంది హబ్ అండ్ స్పోక్ మోడల్లో. సో అది చేస్తే మటు చాలా మంచిగా. ఎప్పట్లో అవుతుంది సార్ అది? 25 ఆక్వా హబ్స్ వరకు మీరు ఆనరబుల్ సీఎం గారు అసలు సాచురేషన్ మీద మనం కవర్ చేయాలి, ఇంక్లూడింగ్ రాయలసీమ వేర్ యూ డోంట్ సీ రియలీ ఫిష్ అక్కడ అంటే రిజర్వాయర్ సంబంధించిన ఫిష్ చూస్తారు, ప్రాను క్రాబ్ ఇలాంటివి ఉండవు, అలాగే కల్చర్డ్ ఫిష్ అసలు ఉండదు. సో అక్కడ కూడా అవైలబిలిటీ తీసుకురామని చెప్పి సో నుక్ అండ్ కార్నర్ ఆఫ్ ద స్టేట్లో చేయడానికి ఒక 100 హబ్స్ చేయాలని పెట్టుకోవడం జరిగింది టార్గెట్. అందులో భాగంగా ముందు విడతగా 25 హబ్బలకి ఆ హబ్కు సంబంధించిన స్పోక్స్ అంటే అనుసంధానంగా చేసే రిటైల్ అవుట్లెట్స్ కూడా ఇంక్లూడింగ్ అప్ టు మినీ రిటైల్ అవుట్లెట్ అప్ టు ద విలేజ్ సెక్రటరేట్ వార్డ్ సెక్రటరేట్ లెవెల్ వరకు కూడా పెట్టడానికి. సో ఫస్ట్ ఫేజ్లో 25 హబ్స్, దానికి అనుసంధానంగా సుమారుగా ఒక 3000 వరకు రిటైల్ అవుట్లెట్స్ పెట్టేటట్టుగా చర్యలు తీసుకున్నాం. ఆగస్ట్ 2వ వారానికి ఫార్మల్గా ఇనాగ్రేట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా అన్ని చోట్ల కూడా ఒక బ్రాండ్తో వెళ్ళాలి. ఒక బ్రాండ్ అంటే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్తో వెళ్ళాలి. ఫిష్ అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఫిష్. ఆ బ్రాండ్కి అంత విలువ ఇచ్చేటట్టుగా అన్ని చోట్ల కూడా ఆ యూనిట్ చూస్తే యూనిఫామ్గా స్టాండర్డ్గా ఉండాలి. ఎక్కడ చూసినా చూడంగానే అది పలానా బ్రాండ్ అనేటువంటి గుర్తింపు ఉండేటట్టుగా చేయాలనే ఉద్దేశంతో బెనిఫిషరీస్ని ఐడెంటిఫికేషన్ కూడా మామూలుగా రొటీన్గా చేయకుండా ఒక పద్ధతి ప్రకారం ఒక సైంటిఫిక్గా సెలెక్ట్ చేస్తూ ఎవరికైతే దీని ద్వారా ఎదగాలి, దీంట్లో కొద్దిగా అదుము ఎదగాలనుకుంటున్నారో అట్లాంటి వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తూ సో ఈ వెండర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏంటి ఈ రిటైల్ యూనిట్స్ హబ్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో దట్ అన్ని చోట్ల స్టాండర్డ్గా యూనిఫామ్గా కనపడాలంటే ఒక సెంట్రల్ ఏజెన్సీ వెండర్తోనే చేయించవలసిన ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి బెనిఫిషరీస్ వదిలేస్తే వాళ్ళు ఎక్కడైనా కాంప్రమైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అది ఛాన్స్ లేకుండా ఉండేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటూ చాలా పకడ్బందీగా. 2 దీనికి కావాల్సిన ఐటీ ప్లాట్ఫామ్ డెవలప్ చేస్తూ ఐటీ ప్లాట్ఫామ్ మీద ఎవరైనా హబ్ వాళ్ళు కానీ స్పోక్స్ వాళ్ళు అంటే రిటైల్ అవుట్లెట్స్ వాళ్ళు కానీ ఆ ప్లాట్ఫామ్ను ఉపయోగించుకొని బయట మనం ఈరోజు లిషియస్ కానీ ఫ్రెష్ టు హోమ్ కానీ ఇట్లాంటివి అంతకు మించి మంచి ప్లాట్ఫామ్స్ అంటే ఈఆర్పి సొల్యూషన్ నుంచి ఈ కామర్స్ అలాగే మొబైల్ అప్లికేషన్స్ కూడా మొబైల్ అప్లికేషన్ లైక్ జొమాటో స్విగ్గీ లాగా ఆ టైప్లో కూడా ఐటీ ప్లాట్ఫామ్ కూడా మేమే డెవలప్ చేసి వాళ్ళందరికీ అందుబాటులో పెట్టడం. ఎందుకంటే ధరపరంగా ప్లస్ మంచి క్వాలిటీ అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా. అలాగే బ్రాండ్ ప్రమోషన్ విషయంలో కూడా కొద్దిగా బాగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్ ప్రమోట్ చేయడానికి లాస్ట్లో ఏది ప్రతిరోజు ఒక ఎగ్ అనేటటువంటి వాళ్ళు ఈరోజు ప్రతిరోజు కొంతమంది 10-15 ఎగ్గులు తినే పరిస్థితి చూస్తున్నాం. ఆ స్థాయికి వచ్చినటువంటి పరిస్థితి. ఫిష్ అయితే మట్టుగా చాలా పొటెన్షియల్ ఉన్నటువంటి ఇది. బట్ కండిషన్ ఏంటంటే మంచి హైజీనిక్గా ప్యాకేజ్ ప్రొడక్ట్, క్వాలిటీ ప్రొడక్ట్, అఫోర్డబుల్ ప్రైస్లు ఇస్తే కనుక తినడానికి చాలా మంది ఉన్నారు. డెఫినెట్గా సార్ అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎందుకంటే టేస్ట్ కోసం ఎక్కువ పరుగులు పెడతారు, బట్ ఆ క్వాలిటీ తెలియక ఆగిపోతున్నారు. ఎస్ సార్. అలాగే కన్నబాబు గారు, ఇక ఈ భూముల పర్మిషన్ విషయం వచ్చేటప్పటికి కూడా చాలా రకాల వార్తలు వింటూ ఉంటాం. అసలు సిస్టమ్ ఎలా ఉంటుందండి? అంటే ఈ పర్మిషన్ అంటే నేను అనుకోవడం మీరు అడిగేది ఈ చేపల చెరువులకి అనుమతులు. ఈ అనుమతుల విషయంలో యాక్చువల్గా ఇది కూడా చట్ట పరిధిలోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఈ యొక్క భూముల పర్మిషన్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు పడకుండా
రైతు అన్న వాళ్ళు కానీ ఎవరైతే భూ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా చట్టంలోనే ప్రతిపాదించడం జరిగింది. రూల్స్ కూడా పెట్టడం జరిగింది. ఆ రూల్స్ని ఆటోమేట్ చేయడం కూడా జరిగింది. అంటే సాఫ్ట్వేర్ అప్లికేషన్ కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇందులో ఒక బ్యూటీ ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అంటే మీరు అప్లై చేసుకోండి, నిర్దిష్ట కాల పరిమితుల్లో మీకు అనుమతి లభిస్తుంది. ఒకప్పటిలాగా మండల కమిటీ, తర్వాత డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, తర్వాత చైర్మన్ గారు అప్రూవల్, తర్వాత కొన్ని సందర్భాల్లో స్టేట్కి రావడం. సో ఎక్కడ ఏ ప్రపోజల్ ఎవరు అప్లై చేశారు, ఏ స్థాయిలో ఎక్కడ ఉంది, ఏ స్టేజ్లో ఎక్కడ పెండింగ్ ఉందో ఎవరికీ తెలియదు. కొన్ని సందర్భాల్లో నెలల తరబడి పెండింగ్ పడిపోవడం, అలాగే కొన్ని నేరో కన్సిడరేషన్స్ కూడా మధ్యలోకి వచ్చి నేరో కన్సిడరేషన్స్ వలన కూడా కొద్దిగా డిలే రావడం పరిస్థితులు చూసాం. ఆన్లైన్ అయింది కాబట్టి ఆన్లైన్ ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా రూల్స్ తీసుకురావడం జరిగింది. చట్ట ప్రాతిపదిక మీద రూల్స్ కూడా తీసుకొచ్చాం. ఆ రూల్స్ని ఆటోమేట్ చేసాం. రూల్స్ పెట్టడమే కాదు, అది మాన్యువల్గా ఇంప్లిమెంట్ చేయడం కాకుండా దాన్ని ఆటోమేట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఎవరికైనా రైతుకి అయితే ప్రతిదీ కూడా సిస్టంలో తీసుకురావాలి. ఎక్కడా కూడా మేము అనాథరైజ్డ్గా కన్వర్ట్ చేసాము మా ల్యాండ్ని చెరువుల్లోకి, కారణం ఏంటంటే మాకు పర్మిషన్స్ రాలేదు అనేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్క చెరువు కూడా ఈ పరిధిలోకి రావాలి, ఈ యొక్క డేటాబేస్లోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో పెట్టడం. ఎందుకంటే ఈరోజు ఎక్స్పోర్ట్ చేయాలన్నా సరే ట్రాసబిలిటీ ఇష్యూ, రిజిస్ట్రేషన్ ఉంటేనే కానీ దానికి ఇది లేదు. ఈ రిజిస్ట్రేషను లేని పరిస్థితుల్లో ఎంపడా ఎన్రోల్మెంట్ని కూడా తీసుకుని మనం ఓకే అనిపించే పరిస్థితి ఈరోజు వస్తుంది. అట్లా కాకుండా ప్రతి ఒక్క చెరువు కూడా అంటే రాష్ట్రంలో కూడా తెలియాలి, డిపార్ట్మెంట్ కూడా తెలియాలి ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఎంత ఆథరైజ్డ్, ఎంత అనాథరైజ్డ్, ఎంత రిజిస్ట్రేషన్స్ పెండింగ్ ఉన్నాయి, దీనివల్ల ఎంత ప్రొడక్షన్ వస్తుంది, ఏ స్టేజ్లో ఏ టైప్ కౌంట్ ఎప్పుడు రాబోతుంది, దీని మీద మనకి ఒక రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే నిర్ణయాలు తీసుకోవడం కూడా ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో మొత్తం అంతా ఆటోమేట్ చేయడం జరిగిందండి. సో ఈరోజు ఏంటంటే ఎవరైనా అప్లై చేసుకుంటే, ఇంక్లూడింగ్ నాకు లైసెన్స్ ఉంది కానీ ఎండార్స్మెంట్ తీసుకోమని చెప్పాం. ఎందుకంటే లైసెన్స్ ఉన్నదనేసి మీరు సిస్టంలోకి రాకపోతే కనుక మాకు తెలియని పరిస్థితి. సో మీరు లైసెన్స్ ఉన్న ఎండార్స్మెంట్ తీసుకోమని చెప్పాం. ఎండార్స్మెంట్ కూడా కాల పరిమితి. ఆ టైంలో మీరు ఎంటర్ చేసుకున్న తర్వాత సిస్టంలోకి అప్లై చేసుకున్న తర్వాత ఆ టైంలో పర్మిషన్స్ రాకపోతే మనకు ఆటోమేటిక్గా డీమ్డ్ ప్రొవిజన్ ఇచ్చేస్తాం. డీమ్డ్ ప్రొవిజన్ ఇచ్చేస్తాం. కొన్ని సందర్భంలో తప్పులు జరుగుతున్నాయని అనొచ్చు, డీమ్డ్ పర్మిషన్ సిస్టమ్కి అప్ చెప్తే ఏంటనేది. అయితే అటువంటి సందర్భంలో కూడా మా ఫంక్షనరీస్నే చట్ట ప్రకారం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, డీమ్డ్ ప్రొవిజన్ సిస్టమ్ ఇచ్చిందంటే దానికి అర్థం మీరు సరైన టైంలో మీరు చర్య తీసుకోలేదు కాబట్టి సిస్టమ్ను బ్లేమ్ చేయలేము. మీరు ఆ టైంకి మీరు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి యూ హ్యావ్ టు బి బ్లేమ్డ్, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అని పెట్టడం జరిగింది. రెండోది ఏంటంటే ఇంకా సిస్టంలోకి ఎంటర్ చేసేటప్పుడు రైతు అన్నవాడికి కొద్దిగా సపోర్ట్ అవసరం. ఏ సెక్రటరేట్ కన్నా పోయి డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి పెడితే ఇది యూజర్ ఫ్రెండ్లీగానే డెవలప్ చేయడం జరిగింది. అయితే కొన్ని చోట్ల నుంచి మాకు కూడా కంప్లైంట్స్ వస్తాయి, ఏంటంటే పలానా వాళ్ళు చెప్తేనే కానీ ఎంటర్ చేయొద్దు అంటున్నారు, కాబట్టి మేము ఎంటర్ చేయమని కూర్చోడానికి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఎనీవేర్ ఎనీ టైం అనేటువంటి క్లాస్ కూడా పెట్టడం జరిగింది. అంటే నాకు ఈ యొక్క గ్రామ పరిధిలో చెరువు ఉంది కాబట్టి ఆ పర్టికులర్ గ్రామ సెక్రటరేట్ పరిధిలోనే అప్లై చేసుకోవాలని ఏమీ లేదండి. ఎక్కడికైనా వెళ్ళి ఎప్పుడైనా సరే మీరు అప్లై చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఎక్కడ తవ్వుదాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ గారి ఇన్బాక్స్లో కానీ, లేకపోతే ఫిషరీస్ అసిస్టెంట్ లేకపోతే FDO గారు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారి ఇన్బాక్స్లో కానీ పడుతుంది. పడిన తర్వాత మాకు ట్రాకింగ్ మొదలవుతుంది. ఎవరి దగ్గర ఎంత పెండెన్సీ ఉంది, ఎవరు రిజెక్షన్స్ ఎక్కువ చేస్తున్నారు, ఎక్కడ ఈ రీఓపెనింగ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి అనేటువంటి ఎక్సెప్షనల్గా మేము రివ్యూ చేసుకుని విల్ బి ఏబుల్ టు ట్రాక్ అండ్ దెన్ టేక్ అప్రాపరియేట్ యాక్షన్స్ ఇన్ ద కన్సర్న్ ఎర్రింగ్ పీపుల్ ఆల్సో. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ వీ పుట్ ఇన్ ప్లేస్. ఐ థింక్ రైతులు కూడా చాలా వరకు మేము అవగాహన సదస్సులు పెట్టాము, బట్ ఇంకా అది పర్క్యులేట్ కాలేదు. ఈ కోవిడ్ నేపథ్యంలో కూడా కొంతమంది వినియోగించుకోలేదు. అంటే నాకు లైసెన్స్ ఉంది, ఎండార్స్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో కొద్దిగా తక్కువ మంది తీసుకున్నారు. ఎక్స్టెన్షన్ చేయమంటే మళ్ళీ 4 months ఎక్స్టెన్షన్ కూడా చేయడం జరిగింది. కొత్త చెరువులు తవ్వడానికి లేకపోతే బిజినెస్ పర్మిషన్స్కి కూడా మనం చాలా సానుకూలత, అంటే ట్రాన్స్పరెన్సీ అండ్ దెన్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ పీరియడ్స్, అంటే నిర్దిష్ట కాల పరిమితిలో పర్మిషన్స్ ఇచ్చేటట్టుగా ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. సో దీన్ని రైతులు కానీ ఇటు ఈ యొక్క సెక్టార్లో ఉన్నటువంటి అదర్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిజినెస్ ఆపరేటర్స్ కానీ వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. వినియోగించుకుంటే యూ విల్ బి సీయింగ్ ద బెనిఫిట్. డెఫినెట్గా సార్. అలాగే ఫైనల్గా ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి రావాలంటే ఎలాంటి అడుగులు వేయాలంటారు? దిస్ ఈజ్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేటువంటిది కూడా ఈ యొక్క సెక్టార్లో లేదండి. ఇది యాక్చువల్గాని ఐ థింక్ వీ హ్యావ్ టు టేక్ మెజర్స్ ఆన్ దిస్ ఫ్రంట్ ఆల్సో.
బట్ దేర్ ఆర్ సమ్ సిస్టమిక్ ఇష్యూస్ ఉన్నాయనేసి దృష్టికి వచ్చింది. దీని మీద ఇంకా పూర్తి స్థాయిలో మేము కూడా దృష్టి పెట్టినటువంటి పరిస్థితి, బట్ ఇది డెఫినెట్గా ఇది గ్యాప్ ఏరియా అని తెలిసింది. ఐ థింక్ దృష్టి పెట్టిన తర్వాత ఇందులో పూర్తిగా లొసుగులు ఏంటి అంటే ఏ కారణం వల్ల ఇది చేయలేకపోతుందని తెలుసుకున్న తర్వాత మాట్లాడితే కొద్దిగా ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. రైట్ సార్. లైక్ అనుబాబు గారు, చెరువుని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయి ప్రస్తుతం మనకి? దిస్ ఈజ్ గుడ్ క్వశ్చన్, బట్ అట్ ద సేమ్ టైం సబ్సిడీ చెరువు తయారు చేసుకోవడం కానీ చెరువు ఏర్పాటు చేసుకోవడానికి కానీ సబ్సిడీలు ఈరోజు ఇచ్చే పరిస్థితి లేదండి. కారణం ఏంటంటే ఇప్పుడు మనకి ల్యాక్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 2 lakh hectares ఆఫ్ ల్యాండ్ ఈజ్ అండర్ ఆక్వాకల్చర్. ఓకే, అవుట్ ఆఫ్ దట్ 1.1 lakh hectares ఈజ్ అండర్ ద what is that prawn culture and remaining is under different species culture. ఇది యాక్చువల్గా ఈ సబ్సిడీ అనేది ఎక్కడ ఇస్తున్నాం అంటేనండి, ఏ రాష్ట్రాల్లో ఏ ప్లేసుల్లో అయితే ఇంకా అవకాశం ఉండి అనుకూలత ఉండి ఈ కల్చర్లోకి దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయో అక్కడ సబ్సిడీలు ఇస్తున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్లో కూడా ఈ ట్యాంక్స్ ఏర్పాటు చేసుకోవడానికి అంటే పాండ్స్గా కన్వర్ట్ చేసుకోవడానికి సబ్సిడీ ఎలిమెంట్ పెట్టారు, కానీ మనం డెలిబరేట్గా మన రాష్ట్రంలో అది వినియోగించుకుంటలేదు. కారణం ఏంటంటే ఇది మీరు సబ్సిడీ ఇచ్చిన ఇవ్వకపోయినా నేను చెరువు చేయడానికి రెడీగా ఉంది, నాకు చెరువు పర్మిషన్ ఇస్తే చాలు, నాకు సబ్సిడీ అవసరం లేదు. దట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్ నౌ. నాకు చాలా రాబడి దీని మీద వస్తుంది, మీరు టైంకి సకాలంగా నాకు పర్మిషన్ ఇస్తే చాలు. సబ్సిడీ అనేది పెడితే కనుక ఉన్న చెరువులను చూపించి సబ్సిడీని మళ్ళీ పక్కదారి పట్టించడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఈ సబ్సిడీలు అనేది ఎక్కువగా ఏ రాష్ట్రాల్లో అయితేనే అసలంటే యాక్టివిటీ లేదు అనుకూలత ఉన్నప్పటికీ అటువంటి ప్లేస్లో వినియోగించుకుంటున్నారు. మన స్టేట్ కూడా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా ఆ స్కీమ్లో, బట్ డెలిబరేట్గా మనం అది పక్కన పెట్టాం, ఎందుకంటే రైతులు ఫెల్ట్ నీడ్ అని మేము అనుకుంటా లేదు. రైట్, ఓకే సార్. థ్యాంక్ యూ కన్నబాబు గారు. చాలా ఈ పాండమిక్ టైంలో కూడా మీరు చాలా సమయం మా కోసం కేటాయించి రైతులకు చాలా ఉపయోగకరమైన విషయాలు మాతో పాటు పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ లైవ్ షో. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.